హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈ వీడియోలో కొర్రలతో ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొర్రలు హెల్త్కి చాలా మంచివండి. ఇవి తినటం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా హైగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవడంలో కూడా హెల్ప్ అవుతాయి. ఉప్మా చేసుకోవటానికి ముందుగా అరకప్పు కొర్రలను తీసుకోవాలి. ఏ కప్పుతో కొర్రలను తీసుకున్నారో నీళ్లను కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి, లేదా కనీసం 5 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వల్ల కొర్రలు ముడి విచ్చుకుని చక్కగా మెత్తగా ఉడుకుతాయి. అందుకని కనీసం 5 గంటల పాటైనా వీటిని నాననివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కినాక దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకుని వేగనివ్వాలి. పప్పు వేగాక ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. వీటిని దోరగా వేగనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ తురిమిన అల్లాన్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేసుకుని దోరగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకును వేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేగనివ్వాలి. ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 4 బీన్స్ని, చిన్న క్యారెట్ని, 1 మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వీటిని వేగనివ్వాలి. అలాగే సన్నగా తరిగిన బంగాళదుంపని, 1 టేబుల్ స్పూన్ కల్లు ఉప్పుని వేసుకున్నాను. మీరు కావాలంటే మెత్తనుప్పునైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే వాటిని దీంట్లోకి వేసుకోవచ్చు. క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి కదా. దీంట్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. కొర్రలను ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయి నీళ్లు ఇలా తిరగామరగా పడుతున్నప్పుడు ఒకసారి ఉప్పుని సరిచూసుకోవాలి. సరిచూసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రలను నీళ్లు వంపేసి దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీకు అవసరం అనిపిస్తే మరొక కప్పు నీళ్లు తీసుకోవచ్చు. నేను ఇక్కడ రాత్రంతా నానబెట్టాను కాబట్టి నాకు 2 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోయాయి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, మన హెల్దీ రెసిపీ కొర్రలు ఉప్మా టేస్టీగా రెడీ అయిపోయింది. దీంట్లో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచి ఆహారం. శిశువు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో పీచు పదార్థం కూడా అధికంగా ఉండటం వల్ల డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.